చలిలో వింత గ్రామం. పక్షుల గ్రామం మామూలు గ్రామం కాదు. ఆ ఊరి మధ్యలో మాయా నది పారుతూ ఉంటుంది. ఆ నదికి ఒకవైపు చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద ఉంటారు. నదికి అవతల వైపు తుని పిచ్చుక, చిచ్చుకాకి, కుహుబాతు ఉంటారు. మామూలుగా అయితే అందరూ కలిసిమెలిసి ఉంటారు. కాని ఆ ఊరి నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ చెట్టుకి కొన్ని పాతకాలపు తాయెత్తులు కట్టున్నాయి. పూర్వం ఆ ఊరిలో ఒకసారి విపరీతమైన ఎండ, మరోవైపు విపరీతమైన వర్షం వచ్చి ఊరు నాశనమైపోతుంటే పెద్దలు పూజలు చేసి ఆ తాయెత్తులు కట్టారట. అప్పట్నుండి వాతావరణం కంట్రోల్లోనే ఉంది. ఎవరూ ఆ తాయెత్తులను తాకకూడదని రూల్ కూడా ఉంది. కానీ మన క్రికెట్ బ్యాచ్ బన్ను, పుచ్చి, చిన్ను వస్తే రూల్స్ బ్రేక్ అవ్వాల్సిందే కదా. వాతావరణం చాలా బాగుంది. పిల్లలందరూ నది ఒడ్డున ఆ మర్రి చెట్టు దగ్గర క్రికెట్ ఆడుతున్నారు. బన్ను చిలుక చేతిలో బ్యాట్ ఉంది. బుజ్జి బౌలింగ్ వేస్తోంది. చిన్ను ఫీల్డింగ్ చేస్తున్నాడు. బన్ను చిలుక బ్యాట్ని గాలిలో తిప్పుతూ, ఒరే, ఈరోజు నేను ఫామ్లో ఉన్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్లో 6 ఇడ్లీలు తిన్నాను. నా షాట్కి బాల్ ఆకాశంలోకి వెళ్ళి నేరుగా సూర్యుడికి తగలాలి. సూర్యుడికి తగిలితే పర్లేదు కానీ నా ముఖానికి తగలకుండా చూసుకో. రేపు ఫోటో షూట్ ఉంది. ఊరి పనుక మాట తక్కువ, ఆట ఎక్కువ. బాల్ వేస్తున్నా, రెడీగా ఉండు. ఇది స్పిన్ బాల్. ఇక బుజ్జి బాల్ విసిరింది. బన్ను గట్టిగా బ్యాట్ ఊపాడు. కాని బాల్ బ్యాట్కి తగలలేదు, వికెట్లకు తగిలింది. అవుట్. పన్నుకడు గ్రీన్ బాల్. చీటింగ్ చీటింగ్. నేను రెడీగా లేను. అప్పుడే నాకు ఒక దోమ కొట్టింది, అందుకే ఏకాగ్రత పోయింది. ఈ బాల్ కౌంట్లో లేదు, మళ్ళీ వేయాలి. ఊరే పన్ను, నువ్వు ఎప్పుడూ ఇంతేరా. అవుట్ అయితే ఒప్పుకోవు. సరే బుజ్జి, నువ్వు బ్యాటింగ్ చెయ్యి, బన్ను బౌలింగ్ వేస్తాడు. ఆ, సరేలే, నేను బౌలింగ్ వేస్తా. కానీ నా బౌలింగ్ స్పీడ్కి బుజ్జి భయపడిపోవద్దు. బుజ్జి బ్యాట్ తీసుకుంది. బన్ను బాల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. బన్ను చేతిలో నుండి బాల్ జారింది. ఇదేం బౌలింగ్ రా? సరేలే, ఇప్పుడు చూడు నా పవరు. బుజ్జి కోపంతో బాల్ని గట్టిగా కొట్టింది. ధప్మని శబ్దం వచ్చింది. అది నేరుగా వెళ్లి నది ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మకు కట్టున్న ఆ పాత తాయెత్తుల గుత్తికి తగిలింది. అమ్మో బుజ్జి, బాల్ చెట్టుకు తగిలింది. ఆ దెబ్బకి చెట్టుకి కట్టున్న తాయెత్తుల దారం తెగిపోయింది. ఆ తాయెత్తుల గుత్తి నదిలో ఫక్మని పడిపోయింది. ఇక తాయెత్తులు నీటిలో పడగానే ఆకాశంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. పెద్ద ఉరుములు వినిపించాయి. ధడధడధడ అని శబ్దం వచ్చింది. గాలి వేగం పెరిగింది. ఏంటి, అప్పుడే లంచ్ బెల్ కొట్టారా? ఆకాశంలో ఎవరైనా బిర్యానీ వండుతున్నారా? ఆ శబ్దం ఏంటి? లేదురా పన్నుక, మనం ఏదో తప్పు చేశాం. ఆ తాయెత్తులు కింద పడిపోయాయి. పెద్దలు చెప్పిన మాట నిజమయ్యేలా ఉంది. క్షణాల్లో వాతావరణం విడిపోయింది. చోటు, లూసి, మహి ఉన్నవైపు ఒక్కసారిగా సూర్యుడు మండిపోవడం మొదలుపెట్టాడు. ఎండ తీవ్రత 50 డిగ్రీలకు పెరిగిపోయింది. చెట్లు వాడిపోతున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఇక తుని, చిచ్చు, కుహు ఉన్నవైపు నల్లటి మేఘాలు కమ్మేశాయి. చల్లని గాలులు వీచాయి. చూస్తూ ఉండగానే మంచు కురవడం మొదలైంది. ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోయింది. ఒరే, మా ఇల్లున్న వైపు చూడు, వైట్ గా మారిపోతుంది. మంచు పడుతుంది. మా ఇల్లున్న వైపు చూడు, ఎండకి నిప్పులు రాలుతున్నాయి. మా అమ్మ ఏమైపోతుందో. పదండి, ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. తుని, చిచ్చు, కుహుబాతు ఇల్లున్న వైపు అక్కడంతా మంచుతో నిండిపోయింది. చిచ్చుకాకి గజగజ వణుకుతూ 4 స్వెటర్లు వేసుకుని, అమ్మో, ఇదేం చలి! సడన్ గా నేను కాశ్మీర్కి వచ్చేసానా ఏంటి? నా ఫేస్ క్రీమ్ డబ్బా గడ్డ కట్టి రాయిలా అయిపోయింది. నా ముక్కు ఎర్రగా అయిపోయింది. అయ్యో, నా గ్లామర్ దెబ్బతింటోంది. కుహుబాతు ఇంటి బయటున్న చిన్న నీటి గుంటలో ఈత కొట్టాలని చూసింది. కాని నీళ్లు గడ్డకట్టి ఐస్ అయిపోయాయి. ఆ, నా తల బొప్పి కట్టింది. ఈ నీళ్ళేంటి బండరాయిలా ఉన్నాయి? తునియా, ఓ తునియా, బయటికి రా. మన ఊరు ఫ్రిడ్జ్ లో పడిపోయింది. తుని పిచ్చుక తన ఇంట్లో నుండి బయటకొచ్చి, కుహు, లోపలికి రా. బయటుంటే రక్తం గడ్డ కట్టుకుంటుంది. ఇది మామూలు చలి కాదు, ఏదో అనర్థం జరిగింది. టోనీ, నా లిప్స్టిక్ గడ్డ కట్టింది. ఇప్పుడు నేను ఎలా తయారవ్వాలి? అసలు ఏం జరుగుతోంది? నది అవతల వైపు చూడు, అక్కడ ఎండ మండిపోతుంది. నదికి అవతల వైపు చోటు, లూసి, మహి ఇల్లు ఉన్న చోట అక్కడ ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్ల మీద ఆమ్లెట్ వేయొచ్చు. బాబోయ్, ఈ ఎండేంటి? సూర్యుడు మన ఇంటి మీదకి
గాలి వస్తోంది. నా రెక్కలు మాడిపోతున్నాయి. లూసీ పావురం నీరసంగా, చోటు, నాకు దాహం వేస్తుంది. కుండలో నీళ్లు కూడా వేడిగా కాగిపోతున్నాయి. మనం చికెన్ సూపులా అయిపోతున్నాం. ఇక మహిగ్రద్ద బయటకొచ్చి కళ్ళద్దాలు పెట్టుకొని, ఇది ప్రకృతి విపత్తు. ఒక పక్క మంచు, ఒక పక్క మంట. ఖచ్చితంగా ఆ మాయా నదికి ఏదో జరిగింది. మనం వెంటనే నది వద్దకు వెళ్ళాలి. అప్పుడే పన్ను చిలుక ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా, కాపాడండి. నా జాబ్లో ఉన్న చాక్లెట్ కరిగిపోయి జాబ్ అంతా అయిపోయింది. నేను కొన్న ఐస్ క్రీమ్ ఒక్క సెకండ్లో మిల్క్ షేక్లా అయిపోయింది. ఈ ఎండలో నా లడ్డూలే పాడైపోతాయేమో, నాకు భయంగా ఉంది. నీ లడ్డూలు కోలాపరా, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. పదండి, నది ఒడ్డుకు వెళ్దాం. అవతలి వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. అందరూ నది ఒడ్డుకు చేరారు. ఇది చాలా ఫన్నీ సీన్. చోటు బ్యాచ్ చెమటలు కక్కుతూ సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నారు. ఇక చిచ్చు బ్యాచ్ స్వెట్టర్లు, మంకీ క్యాప్లు వేసుకుని గజగజ వణుకుతూ ఉన్నారు. నది మధ్యలో సరిగ్గా వాతావరణం విడిపోయింది. చిచ్చుకాకి వణుకుతూ, చోట, నీ ముఖం ఏంటి అలా మాడిపోయిన దోశలా ఉంది? అక్కడ అంత ఎండగా ఉందా ఏంటి? ఇక్కడ చూడు, నా ముక్కు ఐస్ గడ్డలా ఉంది. చోటు చిలుక చెమటలు తుడుచుకుంటూ, చిచ్చు, నీకే పోయే కాలం వచ్చింది. ఈ ఎండలో స్వెట్టర్లు వేసుకున్నావు, పిచ్చి పట్టిందా? ఇక్కడ మేము వేడికి పాప్కార్న్లా పేలిపోతున్నాం. కాదు చోటు, వాళ్ళ వైపు నిజంగానే మంచు కురుస్తోంది. చూడు, కుహుబాతు ముక్కుకి ఐస్ ముక్క వేలాడుతోంది. అవును లూసీ, మా వైపు ఫ్రిడ్జ్ ఆన్ చేశారు, మీ వైపు ఓవెన్ ఆన్ చేసినట్లున్నారు. నిశ్శబ్దం. అసలేం జరిగింది? ఉదయం అంతా బాగానే ఉంది కదా. ఆ చెట్టుకున్న తాయెత్తులేవి? మహిగ్రద్ద చెట్టు వైపు చూపించింది. అక్కడ తాయెత్తులు లేవు. కేవలం తెగిన దారం మాత్రమే ఉంది. మహిగ్రద్ద కోపంగా, ఎవరు చేశారు ఈ పని? ఆ తాయెత్తులు లేకపోతే ఈ ఊరు నాశనం అయిపోతుంది. ఎవరు ఆడింది ఇక్కడ? పిల్లల ముగ్గురు ఒకరి వెనుక ఒకరు దాక్కుంటున్నారు. చివరకు బుజ్జి ముందుకొచ్చింది. క్షమించండి పామగారు, మేము క్రికెట్ ఆడుతున్నాము. నేను బాల్ని గట్టిగా కొట్టాను. అటు వెళ్ళి ఆ తాయెత్తులకు తగిలింది. అవి నదిలో పడిపోయాయి. ఏంటి? ఆ తాయెత్తులు నదిలో పడ్డాయా? అయ్యో రామా, ఇప్పుడు వాటిని వెతికి మళ్ళీ కడితే తప్ప ఈ విపత్తు ఆగదు. బన్ను చిలుక ముందుకొచ్చి అమాయకంగా, బామ్మగారు, నా తప్పేం లేదు. నేను బుజ్జికి స్లో బాలే వేశాను, కానీ అది 6 కొట్టింది. పోనీలేండి, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఎవరికి చలి వేస్తే వాళ్ళు ఎండ వైపు రండి, ఎవరికి ఒక్క పొస్తే వాళ్ళు ఆ మంచు వైపు వెళ్ళండి. షిఫ్టింగ్ పద్ధతిలో బతికేద్దాం. నోరు మొయ్యరా సన్నాసి, రోజుకో ఇల్లు మారాలా? నా మేకప్ సామాన్లు మొయ్యలేక చేస్తున్నా. మర్యాదగా ఆ తాయెత్తులు వెతకండి. అమ్మో, నదిలో ముసళ్ళుంటాయేమో. నేను వెళ్ళను. నా కాళ్ళు నానిపోతే రంగు పోతుంది. నేను వెళ్తాను. నేను పాతని కదా, నాకేతొచ్చు. పైగా ఈ చలి కంటే నీళ్ళ నయం. కుహుబాతు లూసీ పావురం కలిసి నదిలో వెతకడానికని దిగారు. నీళ్లు కూడా సగం వేడిగా సగం చల్లగా ఉన్నాయి. కుహుబాతు నీళ్లల్లో మునిగి ఆ తాయెత్తుల గుత్తిని పట్టుకుని పైకొచ్చింది. దొరికింది, ఇదిగో తాయెత్తుల గుత్తి. అందరూ హమ్మయ్య అనుకుంటారు. త్వరగా ఇవ్వండి, ఇప్పుడు నేను మళ్ళీ పూజ చేసి కట్టాలి. సరే, అందరూ కళ్ళు మూసుకోండి. ఓం భీం క్లీం వెదర్ చేంజెస్ స్వాహ. మహిగ్రత విచిత్రమైన మంత్రాలు చదువుతూ ఆ తాయెత్తులను మళ్ళీ ఆ చెట్టు కొమ్మకు గట్టిగా కట్టింది. పసుపు కుంకుమ చల్లింది. గాలిదేవా శాంతించు, సూర్యదేవా చల్లబడు, మంచురాజా కరిగిపో. మహిగ్రత పూజ పూర్తవగానే ఆకాశంలో మళ్లీ మార్పొచ్చింది. ఎండ తగ్గిపోయింది, చల్లని గాలి వీచింది. మంచు కరిగిపోయింది, మేఘాలు విడిపోయాయి. అమ్మయ్య, మళ్ళీ మన ఊరు మామూలుగా అయింది. అమ్మయ్య, నా లిప్స్టిక్ కరిగింది. నా అర్థం సేఫ్. థ్యాంక్ యూ మహి. అబ్బా, ఆ వేడికి నా ఈకలు మాడిపోతాయేమోనో అనుకున్నా. బతికాంరా బాబు. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఎండ వైపు నా లడ్డూలు కరిగిపోయాయి. ఈ చలి వైపు నా ఐస్ క్రీమ్ గడ్డ కట్టింది. నాకు నష్టపరిహారం ఎవరిస్తారు? నువ్వు చేసిన పనికి నీకు దెబ్బలు పడలేదని సంతోషించిన పనుక. నిజమే, ఇంకెప్పుడు చెట్టు వైపు క్రికెట్ ఆడొద్దు. మనం గ్రౌండ్ కి వెళ్దాం. అది మంచి నిర్ణయం. పిల్లలు, ప్రకృతితో ఆటలాడకూడదు. ఈ తాయెత్తులు మన రక్షణ కవచాలు. జాగ్రత్తగా ఉండండి. సరేలే బామ్మగారు, మరి ఇప్పుడు వాతావరణం బాగుంది కదా, అందరం కలిసి పిక్నిక్ చేసుకుందామా? చిచ్చు ఆంటీ, మీరు పాయసం చేస్తారా? మళ్ళీ మొదలు పెట్టావా? పదండ్రా ఇంటికి. ఈసారి పాయసం కాదు, పచ్చి గడ్డి పెడతాను. అందరూ గట్టిగా నవ్వుకున్నారు.
ఆ వింత గ్రామంలో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. పిల్లలు మాత్రం ఆ చెట్టు వైపు చూడాలంటేనే భయపడ్డారు, ఒక్క బన్ను తప్ప. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. పెద్దల మాట చద్దన్నం మూట, అది బన్నుకి నచ్చకపోయినా సరే. చలిలో రైల్వే స్టేషన్లో న్యూడిల్స్ వ్యాపారం. ఊరంతా దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. ఇలాంటి సమయంలో మన చిచ్చుకాకి ఒక ముఖ్యమైన పని మీద పట్నం వెళ్ళింది. తన బంధువుల ఇంట్లో పెళ్లికెళ్లి తిరిగి మన పక్షుల గ్రామానికి రైలులో ప్రయాణిస్తోంది. రైలు ప్రయాణం సాయంత్రం 6 గంటలు. చిచ్చుకాకి రైలు విండో సీట్లో కూర్చొని చలికి గజగజ వణుకుతోంది. ఆమె పక్కన సీట్లో ఒక కోతిబాబు కూర్చొనున్నాడు. చిచ్చుకాకి వణుకుతూ, అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా ఈ చలి? ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టుంది. ఈ రైలు కిటికీలు మోసినా గాని గాలి ఎక్కడి నుండి వస్తుందో. అవును కాకి, అంటే చలి చంపేస్తుంది. ఏదైనా వేడిగా ఉంటే బాగుండు. రైలు ఒక స్టేషన్లో ఆగింది. ప్లాట్ఫామ్ మీద వేడివేడి బజ్జీలు, టీ, సమోసా అంటూ అరుపులు వినిపిస్తున్నాయి. చిచ్చుకాకి ఆకలి దేవుడు కడుపులో గంట కొట్టాడు. ఒరే బాబు, నేను దిగి ఏదైనా కొనుక్కొని వస్తాను. నా బ్యాగ్ జాగ్రత్త. చిచ్చుకాకి కిందకు దిగి ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ చికెన్ నూడిల్స్ అని బోర్డు ఉంది. ఆకలికి తట్టుకోలేక ఆర్డర్ ఇచ్చింది. బాబు, ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వండి. ఎంత? 100 గింజలు మేడం. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, 100 గింజలా? అందులో ఏమైనా బంగారు తీగలేసావా? సరేలే, ఆకలికి తప్పదుగా, ఇవ్వు. నూడిల్స్ తీసుకుని రైలెక్కింది. ఆశగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. అంతే, ఆమె ముఖం వికారంగా మారింది. చిచ్చే, ఇదే నూడిల్స్ రా బాబు. ఐస్ గడ్డల్లా చల్లగా ఉన్నాయి. పైగా ఉప్పు లేదు, కారము లేదు. వీటిని నూడిల్స్ అంటారా, లేక రబ్బర్ తీగలు అంటారా? పాపమాంటి, స్టేషన్ లో అంతేలే, ఎప్పుడో వండి పెడతారు, చల్లారిపోతాయి. చిచ్చుకాకి ఆ నూడిల్స్ తినలేక పారేసింది. రైలు ఇంకో స్టేషన్లో ఆగింది. అక్కడ కూడా జనాలు చలికి వణుకుతూ ఏదో ఒకటి తింటున్నారు. చిచ్చుకాకి గమనించింది. అందరూ వేడిగా తినాలని ఆశపడుతున్నారు, కాని షాపు వాళ్ళు చల్లని పదార్థాలు అమ్ముతున్నారు. జనాలు తప్పక తింటున్నారు, కాని తృప్తిగా లేరు. చిచ్చుకాకి తనలో తాను, ఇక్కడ ఏదో లోపం ఉంది. జనాలు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకు కావాల్సిన వేడి దొరకడం లేదు. అందరూ ముందుగానే వండి బాక్సులలో పెడుతున్నారు. ఈ చలికి అవి 5 నిమిషాల్లో చల్లారిపోతున్నాయి. నాకు ఐడియా వస్తోంది. అలా ఆ రాత్రంతా రైలులో చిచ్చుకాకి నిద్ర పట్టలేదు. ఆమె మెదడులో వ్యాపార ఆలోచనలు పరుగులెడుతున్నాయి. ఇక మరుసటి రోజు ఉదయం పక్షుల గ్రామం. చిచ్చుకాకి ఇంటికి చేరుకుంది. అలసిపోయినా ఆమె కళ్ళల్లో ఒక మెరుపుంది. వెంటనే తన కొడుకు చిన్నుకాకిని లేపింది. ఒరే చిన్నగా, లేవరా, మన దశ తిరగబోతుంది, లేరా. చిన్నుకాకి దుప్పటి తన్నుకుంటూ, అమ్మో, ఇప్పుడే వచ్చావు కదా, పడుకోనివ్వవా? ఏందో సార్, మళ్ళీ బర్రెలు కొట్టం కడతావా? బర్రెలు కాదురా, నూడిల్స్. మనం మన ఊరు రైల్వే స్టేషన్ లో నూడిల్స్ బండి పెడుతున్నాం. చిన్నుకాకి ఆశ్చర్యంగా, నూడిల్సా? నీకు చేయడం వచ్చా అమ్మా? మొన్న ఉప్మా చేస్తేనే అది సిమెంట్ లో గట్టిగా అయ్యింది. నార్మయ్యరా, నేను పట్నంలో చూశాను. నూడిల్స్ చేయడం చాలా ఈజీ, కానీ నా దగ్గర ఒక సీక్రెట్ ప్లాన్ ఉంది. అందరిలా నేను ముందుగానే వండి చల్లని నూడిల్స్ అమ్మను. అక్కడే నా తెలివితేటలు చూపిస్తాను. ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి చిన్నుకాకి కలిసి ఒక తోపుడు బండిని సిద్ధం చేశారు. దాని మీద పెద్ద స్టవ్, బాండి, నూడిల్స్ ప్యాకెట్లు, మసాలాలు సర్దారు. చిచ్చు హాట్ నూడిల్స్ అని బోర్డు పెట్టారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద చలి విపరీతంగా ఉంది. మంచు కురుస్తోంది. ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. మన ఊరి పక్షులైన తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళెవరో బంధువులను ఎక్కించడానికని వచ్చారు. ఏంటి చిచ్చు, ఇక్కడ బండి పెట్టావు? ఈ చలిలో ఎవరు తింటారు? నువ్వు చూస్తా ఉండతనే, ఏ చలిలో నా వ్యాపారం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. అమ్మో, రైలు రావడానికి ఇంకా 6 గంట ఉంది. నూడిల్స్ వండమంటావా? ఆకలిగా ఉన్న వాళ్ళు తింటారు కదా. వద్దురా చిన్నగా, ఆగు. ఇప్పుడే వండితే రైలు వచ్చేసరికి చల్లారిపోతాయి. అప్పుడు ఎవరు కొనరు. నా ప్లాన్ వేర్లే. అరగంట గడిచింది. స్టేషన్ మాస్టర్ గంట కొట్టాడు. టన్ టన్ అంటూ దూరంగా రైలు కూత వినిపిస్తుంది. చిచ్చుకాకి అలర్ట్ అయిపోయి, ఒరే చిన్నగా, స్టవ్ వెలిగించరా, ఫుల్ స్పీడ్, ఆయిల్ పొయ్యే, కూరగాయలు వెయ్యే. రైలు ప్లాట్ఫారం మీదకు రావడానికి ఇంకా 2 నిమిషాలుంది అనగా చిచ్చుకాకి వంట మొదలుపెట్టింది. బాండిల్లో నూనె వేడెక్కింది. ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యారెట్ ముక్కలు వేసి సరసరామని వేయించింది. ఉడికిన నూడిల్స్ ని వేసి మసాలా చల్లి సాస్ చేయడం మొదలుపెట్టింది.
బాండీలో నుండి గుమగుమలాడే వాసన, వేడివేడి పొగలు ఆ మంచులో పైకి లేచాయి. ఆ వాసన ప్లాట్ఫారం మొత్తం వ్యాపించింది. ఇక రైలొచ్చి ఆగింది. రైలులో నుండి ప్రయాణికులు చలికి వణుకుతూ కిటికీలో నుండి చూశారు. బయటంతా మంచు, కాని చిచ్చుకాకి బండి దగ్గర మాత్రం అగ్నిపర్వతం బద్దలైనట్లు వేడివేడి పొగలొస్తున్నాయి. ఆ దృశ్యం, ఆ వాసన వారిని అయస్కాంతంలా లాగింది. ఒక చిలుక ప్రయాణికుడు, అబ్బా, ఆ పొగలు చూడండి, వేడు వేడు నూడల్స్, పదండ్రా దిగుదాం. క్షణాల్లో చిచ్చుకాకి బండి చుట్టూ జనం మూగారు. చిచ్చుకాకి వేగంగా గరిడి తిప్పుతూ, రండి బాబు రండి, అప్పుడే దిగిన వేడి వేడి నూడిల్స్, ప్లేట్ 50 గింజలే, తింటే చలి మాయం, నోరు కాలిపోయేంత వేడి. చిన్నుకాకి అరుస్తూ, మా అమ్మ చేతి వంట అదిరిపోయే టేస్ట్, రైలు కదిలేలోపు ప్లేట్ ఖాళీ. తుని పిచ్చుక, లూసీ పావురం ఆశ్చర్యంగా చూస్తున్నారు. వావ్, చిచ్చు టైమింగ్ సూపర్ అసలు. రైలాగే టైంకి సరిగ్గా దించేసింది. అవును, మిగతా షాపుల్లో నూడిల్స్ చల్లగా ఉన్నాయి, చిచ్చువి మాత్రం పొగలు కక్కుతున్నాయి, అందుకే జనం ఎగబడుతున్నారు. చిచ్చుకాకి చేతులు యంత్రంలా పనిచేస్తున్నాయి. ప్లేట్లలో వేడివేడి నూడిల్స్ వడ్డించి ఇస్తోంది. ప్రయాణికులు ఆత్రంగా తీసుకుని సుర్రుమంటూ తింటున్నారు. అబ్బా అమ్మా, ఏ రుచి! నా జీవితంలో ఎంత వేడి నూడిల్స్ ఎప్పుడూ తినలేదు. ఈ చలికి అమృతంలా ఉంది. ఇంకో ప్లేట్ పార్సల్ కట్టు, మా ఆవిడికి తీసుకెళ్తాను. 5 నిమిషాల్లో రైలు కదిలింది. చిచ్చుకాకి బాండీ ఖాళీ అయిపోయింది. ఆమె గింజల పెట్టె నిండిపోయింది. అమ్మో సూపర్ అమ్మా, ఒక్క రైలుకే ఎంత అమ్మేశాం, నా చేతులు నొప్పి పుడుతున్నాయి, గింజలు లెక్క పెట్టి. చిచ్చుకాకి నవ్వుతూ, చూసావా చిన్నగా, వ్యాపారం అంటే వండడం మాత్రమే కాదు, టైమింగ్ కూడా ముఖ్యం. చలికాలంలో జనాలు ఏం కోరుకుంటారో అది ఆ సమయానికే ఇవ్వాలి, అప్పుడే సక్సెస్. అంతలో తుని పిచ్చుక, లూసీ, చోటు అక్కడికి వచ్చారు. చిచ్చు, నువ్వు తోపు, నీ తెలివికి దండం పెట్టాలి. రైలు రాగానే వండావు చూడు, అదిరిపోయింది. మరి చిచ్చుకాకి అంటే మామూలుగా ఉండదు మరి. సరే, మీ అందరికి నా తరపున పార్టీ. చిన్న ఆంటీలకు వేడి వేడి నూడిల్స్ వెయ్యే. పార్టీనా? నువ్వా? నిజంగానేనా? అవునులోసే, ఎంత లాభం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కి పెట్టకపోతే ఎలా? తినండి. అందరూ ఆ చలిలో మంచు కురుస్తూ ఉండగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద నిలబడి చిచ్చుకాకి చేసిన వేడివేడి నూడిల్స్ తింటూ ఎంజాయ్ చేశారు. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి రైల్వే స్టేషన్ నూడిల్స్ అంటే ఆ చుట్టుపక్కల ఊర్లలో ఫేమస్ అయిపోయింది. అయితే ఈ ప్రయాణంలో కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా జరిగాయి. వ్యాపారం బాగా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి ఒక హైటెక్ సిటీ రైలు వచ్చింది. అందులో నుండి ఒక స్టైలిష్ సిటీ చిలుక దిగింది. అది కళ్ళజోడు పెట్టుకుని మెడలో స్కార్ఫ్ వేసుకుని ఉంది. హే ఆంటీ, మీ దగ్గర స్వెచ్ఛాన్ నూడిల్స్ ఉన్నాయా విత్ ఎక్స్ట్రా గార్లిక్ సాస్? చిచ్చుకాకి అర్థం కాక బిత్తరపోయి, ఏంటే సజ్జల నూడిల్సా? అమ్మాయి, ఇది పల్లెటూరు, ఇక్కడ సజ్జలు, జొన్నలు, రాగులు ఉంటాయి, కానీ నువ్వు అడిగే ఆ స్వెజ్వాన్లు ఉండవు. ఇక్కడ దొరికేది ఒకటే, చిచ్చు స్పెషల్ కారం నూడిల్స్. కావాలంటే కారం 2 చెంచాలు ఎక్కువ వేస్తా, అదే స్వెజ్వాన్ అనుకుని తినే. చలికి ఆ కారమే మందు. చిన్నుకాకి నవ్వాపుకుంటూ, అమ్మో, అది సజ్జలు కాదు, షెజ్వాన్ అంటే ఒక చైనీస్ సాస్, ఎర్రగా ఉంటుంది. చైనీస్ సాస్ అయితేనేరా, మన ఊరి గుంటూరు మిరపకాయ సాస్ అయితేనేమి, నోరు మండడమే కదా ముఖ్యం. ఇదిగో తీసుకో అంటూ మామూలు నూడిల్స్ లోనే ఇంకొంచెం కారం పొడి చల్లి ఇచ్చింది. ఆ చిలుక ఆకలికి వావ్, వెరీ స్పైసీ అండ్ టేస్టీ అనుకుంటూ తినేసింది. ఇంకో రోజు చిన్నుకాకి స్కూల్లో హోంవర్క్ ఎక్కువగా ఉండడంతో రాలేకపో చిచ్చుకాకి సహాయం కావాల్సి వచ్చింది. అప్పుడే మన భోజన ప్రియుడు బన్ను చిలుక ముందుకొచ్చాడు. చిచ్చు అంటే చిన్నగాడు బెసిగా ఉన్నాడు కదా, నేను సాయం చేస్తాను, నాకేం చేయటం వద్దులే, రోజుకో 2 ప్లేట్లు నూడిల్స్ పెట్టే చాలు. చిచ్చుకాకి సందేహిస్తూనే, సరేరా పండుగ, నాకు వేరే దారి లేదు, నువ్వు ఆ కౌంటర్లో ఉండి డబ్బులు తీసుకో, ప్లేట్లు ఇవ్వు, కానీ బాండీలో ఉన్న నూడిల్స్ మాత్రం తినకే, అవి కస్టమర్ల కోసం. ప్రామిస్ అంటే నేను నూడిల్స్ వైపు కన్నెత్తి కూడా చూడను. వ్యాపారం మొదలైంది. చిచ్చుకాకి వండటంలో బిజీగా ఉంది. రైలొచ్చింది. జనం ఎగబడ్డారు. చిచ్చుకాకి గరిటె తిప్పుతోంది. వెనక బన్ను ఏం చేస్తున్నాడో ఆమె చూడలేదు. ఒక అరగంట తర్వాత రైలు వెళ్లిపోయింది. చిచ్చుకాకి వెనక్కి తిరిగి చూస్తే ఉడికించి పక్కన బుట్టలో పెట్టిన నూడిల్స్ సగం ఖాళీ అయిపోయాయి. చిచ్చుకాకి షాక్ అయ్యి, వరే పండుగ, ఆ నూడిల్స్ ఏమయ్యాయిరా? ఎలకలేమైనా ఎత్తుకుపోయాయా? సగం బుట్ట ఖాళీగా ఉంది. బన్ను చిలుక నోరు నిండా నూడిల్స్ నములుతూ దొంగ చూపులు చూస్తూ, లేదా అంటే ఎలకలు రాలేదు, నేనే క్వాలిటీ చెక్కింగ్ చేస్తున్నా, ఉప్పు సరిపోయిందా, నూడిల్స్ మెత్తగా ఉడికాయా లేదానని
టేస్ట్ చేస్తున్నానంటే చాలా బాగున్నాయంటే అందుకే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకొకసారి చెక్ చేశా. చిచ్చుకాకి తల కొట్టుకుని, నీ క్వాలిటీ చెకింగ్ తగలయ్యా. నువ్వేలాగే చెక్ చేస్తే నెక్స్ట్ రైలు వచ్చేసరికి నేను అమ్మడానికి ఏమీ ఉండదు, గాలి తప్ప. దయచేసి ఇంటికి వెళ్ళిపోరా బాబు, నీకు దండం పెడతాను అంటూ బన్నుని ఇంటికి పంపించేసింది. స్టేషన్ మాస్టర్ మహీగ్రద్ద తనికి. ఒకరోజు రాత్రి స్టేషన్ మాస్టర్ మహీగ్రద్ద గారు ప్లాట్ఫారం మీద రౌండ్స్కొచ్చారు. ఆయన పగలు నిద్రపోతారు, రాత్రి మేలుకుంటారు. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. మహీగ్రద్ద కళ్ళజోడు సరిచేసుకుంటూ గంభీరంగా, ఏమంటా చిచ్చు గారు, ఏంటిదే ప్లాట్ఫామ్ అంతా పొగలు? ఇది రైల్వే స్టేషనా లేక మీ వంటలా? మీ దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉందా? ఇక్కడ వండకూడదని రూల్స్ ఉన్నాయి తెలుసా? చిచ్చుకాకి భయపడకుండా తెలివిగా, లైసెన్సా సార్? మా దగ్గర ఉన్నది గవర్నమెంట్ లైసెన్స్ కాదు, పబ్లిక్ టేస్ట్ లైసెన్సా. ఈ చలిలో ప్రయాణికులు ఆకలితో చస్తుంటే వేడి వేడి అన్నం పెడుతున్నాను, పుణ్యం వస్తుంది సార్. కావాలంటే మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి. చిన్ను, సార్కి ఒక స్పెషల్ ప్లేట్ వేయరా, డబ్బులొద్దులే. మహీగ్రద్ద వద్దు, రూల్స్ ఒప్పుకోవు అని చెబుతున్నా చిన్ను బలవంతంగా ఒక ప్లేట్ వేడివేడి నూడిల్స్ ఆయన చేతిలో పెట్టాడు. ఆ మసాలా వాసన ఆయన ముక్కు పుటాలను తాకింది. ఆగలేక ఒక స్పూన్ తిన్నారు. అంతే, ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. అద్భుతం, అమోఘం. చిచ్చుగారు, ఈ నూడిల్స్ తిన్నాక నాకు నిద్ర కూడా రావడం లేదు. ఓ సారీ, నేను ఎలాగో రాత్రి నిద్రపోను కదా. ఈ చలికి ఇది సరైన మందు. మీరు కంటిన్యూ చేయండి, రూల్స్ నేను చూసుకుంటాను. కానీ స్టేషన్ శుభ్రంగా ఉంచాలి సుమా. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. ఇదంతా గమనిస్తున్న తుని పిచ్చుక చిచ్చుకాకి ఇంకో మంచి ఐడియా ఇచ్చింది. చిచ్చు, నూడిల్స్ తిన్న తర్వాత గొంతులో ఏదైనా వేడిగా తాగాలనిపిస్తుంది కదా, నేనొక పెద్ద థర్మాస్లో టొమాటో సూప్ చేసి తెస్తాను. నీ నూడిల్స్తో పాటు నా సూప్ కూడా అమ్ముదాం. చిచ్చు నూడిల్స్, తుని సూప్ కాంబో. సూపర్ ఐడియాతోనే. ఈ చలికి సూప్ అంటే జనాలు ఎగబడతారు. పార్ట్నర్షిప్ లో చేద్దాం. నిజంగానే నూడిల్స్ తిన్న తర్వాత ఆ వేడివేడి టొమాటో సూప్ తాగుతుంటే ప్రయాణికులకు స్వర్గం కనిపించింది. ఆ కాంబినేషన్ అదిరిపోయింది. చిచ్చుకాకి, తుని పిచ్చుక కలిసి ఆ చలికాలం స్టేషన్ని ఒక పిక్నిక్ స్పాట్లా మార్చేశారు. ఊర్లో వాళ్ళు కూడా సాయంత్రం సరదాగా స్టేషన్కొచ్చి రైళ్లను చూస్తూ వేడివేడి నూడిల్స్, సూప్ని తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు.